మొత్తానికి వచ్చేసినా అండి ఖజ్రానా గణేష్ టెంపుల్. సో ఇందోర్ రైల్వే జంక్షన్ నుంచి ఆల్మోస్ట్ 9 కిలోమీటర్లు ఉంది. మేమైతే అదే ఆటోలో వచ్చినాము. మా 300 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. సో ఇదే టెంపుల్ వచ్చేసి లోపలికి వెళ్దాం. కమాన్ అయితే ఇట్లుంది. మీరు మెయిన్ రోడ్ నుంచి రాగానే మీకు పెద్ద కమాన్ కనిపిస్తుంది, ఖజ్రానా అని చెప్పేసి, ఖజ్రానా గణేష్ టెంపుల్ అని. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ఉంది. ఇక్కడ క్యూ సిస్టమ్ అయితే ఉందండి, పబ్లిక్ అయితే ఎవరు లేరు. ముందుకు వెళ్దాం. ఇదైతే మాకు 10 రూపాయలకి ఇచ్చిండు. ఇక్కడ బయటే కొన్నాం. సో సైడ్లో చూసుకోవచ్చా అండి, మొత్తం వినాయకుని చిత్రాలే అన్నీ. ఖజ్రానా అండి పేరు, ఖజ్రానా గణేష్ మందిర్, ఇందోర్ రైల్వే జంక్షన్ నుంచి 9 కిలోమీటర్లు. బాగున్నాయండి. గోడ పైన మొత్తం వినాయకుడే ఆర్ట్. లోపల అయితే చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది టెంపుల్. మీరు చూసుకోవచ్చు, చాలా విశాలంగా ఉంది, చాలా పెద్ద టెంపుల్. సో ఇది అనుకుంటా అండి ప్రవేశం ఉంది ఇక్కడ. సో ఇక్కడ చెక్ పాయింట్ కూడా ఉంది, ఎంట్రీ కూడా ఉంది. సో పైన చూసుకుందాం. సో అటు సైడ్ అమ్మవారు, మధ్యలో వినాయకుడు, సో అక్కడ పరమేశ్వరుడు. ఇది ఎంట్రీ అండి. దాని లోపలికి వెళ్దాం. సో ఇక్కడ బెల్ ఉంది, గంట కొడదాం. సో మన దగ్గర ఏంటంటే యాక్చువల్గా మనము రైట్ సైడ్ నుంచి వెళ్తామండి గుళ్ళకి. రైట్ సైడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాం, లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్కి బయటకు వస్తాం. కానీ ఇక్కడ ఆపోజిట్ ఉంది, రైట్ నుంచి లోపలికి వెళ్ళి లెఫ్ట్ నుంచి బయటకు వస్తున్నారు. ఇక్కడ పెద్ద రావి చెట్టు కూడా ఉందండి. సో పరమేశ్వరుడు అండి ఫస్ట్. సో ఇదిగోండి ఖజ్రానా విఘ్నేశ్వరుడు, మహాగణాధిపతి. సిద్ధి మాత ఇద్దరు ఉన్నారండి. సో ఇక్కడ మనమే ప్రసాదం తీసుకోవచ్చు. నేనైతే తీసుకున్నా. సో పక్కనే దుర్గామాత ఉందండి. సో నేనైతే ఈ వినాయకుని దారం కట్టించుకున్నాను అండి. తాడు ఫ్రీగానే కట్టిండు, డబ్బులు ఏం తీసుకోవట్లేదు ఇక్కడ.
ఆ ప్రసాదం కూడా మనము మన చేత్తోనే తీసుకోవచ్చు, వాళ్ళు ఏం పెట్టరు. ఇదిగోండి అక్కడ మనకి ప్రసాదం ఉంది, సో అందులోంచి డైరెక్ట్గా తీసుకోవడమే, మనకేం బెటర్, వాళ్ళు మనమే తీసుకోవాలి. బాగుంది ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంది, చాలా పెద్ద టెంపుల్. చుట్టుముట్టు చాలా టెంపుల్స్ ఉన్నాయండి, చాలా పెద్ద ప్రిమైసెస్. చూడండి ఇక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది, ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది, ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. అసలు ఒకటి కాదు, చాలా టెంపుల్స్ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి మందిరం ఇక్కడ లోపల ఉన్నది వెంకటేశ్వర స్వామి. సో చాలా పెద్దగా ఉందండి టెంపుల్ అయితే. ఇది మన వినాయకుడు మెయిన్, ఇక్కడ నుంచే వచ్చినాం ఇప్పుడు బయటికి. ఇక్కడ స్తూపం కూడా ఉంది, అక్కడ దీపారాధన చేసేది. ఆ దీపాల బదులు లైట్లు ఉన్నాయండి, దానికి లైట్ ఫిక్స్ చేసి ఉన్నాయి. సో నైట్ టైంలో వెలిగిస్తారు అనుకుంటా. మీరు చూడండి లైట్స్ ఉన్నాయి, డిజైన్ లైట్స్ ఉన్నాయి. ఉత్తర్ముఖి హనుమాన్ అని ఉందండి, ఇది ఉత్తర్ముఖి హనుమాన్. సో ఆంజనేయ స్వామి వారిది గద, ఆంజనేయ స్వామి. ఇక్కడే వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి మాత సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ఈచ్ఛామాని గణేష్ మందిరం ఉందండి. ఈచ్ఛా అంటే కోరిక, కోరికలు నెరవేర్చే గణేశుడు. చూడండి ఇద్దరు అమ్మవార్లు ఇక్కడ కూడా. సో ఇంకా పక్కన ఇక్కడైతే ఆంజనేయ స్వామి. చూడండి జై శ్రీరామ్. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారండి. సో అమ్మ లక్ష్మీమాత. సో ఇక్కడ రాధాకృష్ణుడు. సో ఇక్కడ రామ మందిరం ఉందండి, సీతారాములు ఇక్కడే ఉన్నారు పక్కన. చూడండి ఎంత బాగున్నారు అసలు. రామచంద్ర ముఖం అయితే వెలిగిపోతుంది. ఎక్కడున్న రాముడు రాముడే అండి. అయితే బాగుందండి, బొట్టు పెట్టిండు నాకు. సో అక్కడ అక్షంతలు కూడా ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడ కూడా నాకు మళ్ళీ కట్టిర్రు అనమాట. ఈ టెంపుల్ అయితే ఏం డబ్బులు అయితే తీసుకోవట్లేదు, ఏం ఆశించట్లేదు ఎవరు, అన్నీ ఫ్రీగా కడుతున్నారు, పిలిచి అదే ఇచ్చేస్తున్నారు వాళ్ళే. రామచంద్రమూర్తిది చుట్టూ తిరుగుదామండి. గోపురం డిజైన్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి ఒక లుక్ వేయండి, ఇదంతా టెంపుల్ ప్రిమైసెసే.
ఇక్కడ కూడా టెంపుల్ ఉందండి. ఎండ ఉంది, ఎండ వల్ల క్లియర్గా ఉందో లేదో నాకైతే ఏం అర్థమవుతలేదు. సో పదండి రౌండ్ వేద్దాం. జై శ్రీరామ్. సో మళ్ళీ వచ్చినామండి రాముని దగ్గరికి. ఆంజనేయ స్వామి, సీతారాములు, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్. చూడండి ఎంత దివ్యమంగళంగా ఉన్నారో, అసలు రెండు కళ్ళు చాలట్లేదు చూస్తుంటే. జై శ్రీరామ్. ఖచ్చితంగా రికమెండ్ చేస్తా అండి ఈ టెంపుల్ మాత్రం. ఖచ్చితంగా 100కి 200% రికమెండ్ చేస్తాను నేను ఈ ఖజ్రానా టెంపుల్. ఖచ్చితంగా అండి మీరు ఖచ్చితంగా రండి. ఇందోర్ వస్తే మాత్రం మీరు ఇందోర్ రైల్వే స్టేషన్ నుంచి 9 కిలోమీటర్ ఉంది ఖజ్రానా గణేష్ మందిర్ అని. చాలా బాగుంది. ఇక్కడికైతే అందరు రికమెండెడ్. 100కి 200% రికమెండ్ చేస్తున్నాను నేను. అందరు రావాల్సిందే, చూడాల్సిందే ఈ టెంపుల్ అయితే. ఇంకా చూపిస్తాను, ఇంకున్నాయి. సాయిబాబా టెంపుల్ ఉంది లోపలికి వెళ్దాం. నేను నార్మల్ టెంపుల్ అనుకున్నా అండి. నేను అసలు ఇంత పెద్దగా ఉంటుందని, ఇంత బాగుంటుంది అనుకోలే నేను. సో ఈరోజు నా అదృష్టం, బుధవారం అనుకోకుండా టెంపుల్ గురించి తెలియడం, మేము రావడం చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో డెఫినెట్గా రండి మీరు. చూడండి సాయినాథుడు. జై సాయిరామ్. సాయిబాబా గుడి పక్కన లెఫ్ట్ సైడ్ శనీశ్వరన్ టెంపుల్ ఉందండి. వెళ్దాం లోపలికి. సో శనీశ్వరుడు శనీశ్వరుంది అయిపోయింది. ఇంకో టెంపుల్ ఉందా అండి ఇక్కడ? ఇంకో టెంపుల్ ఉంది, చూద్దాం ఏం టెంపుల్. చాలా గుళ్ళు ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు. ఇంత విశాలమైన ప్లేస్లో గుళ్ళకు తక్కువ ఏం లేదు. మహాదేవ్ మందిర్ అంట, క్షిప్రేశ్వర్ మహాదేవ్ మందిర్ అంట అండి. ఉమామహేశ్వర్ చూపిస్తా. ఇక్కడ కూడా వినాయకుడు ఉన్నాడు, అమ్మవార్లతో సహా వినాయకుడు ఉన్నాడు ఇక్కడ కూడా. అక్కడనేమో మహాదేవుడు. చూద్దాం. ఇక్కడ ఉమామహేశ్వరుడు. పరమేశ్వరన్ గుడి పక్కనే సంతోషమాత టెంపుల్ అండి. సంతోషమాత ఉంది చూడండి. సంతోషి ఇక్కడ శ్రీకృష్ణుని గుడి ఉందండి. కృష్ణన్ గుడి పక్కన కైలామాత మందిర్ అంటండి. కైలామాత మందిర్. సో నాకు ఐడియా లేదు కైలామాత అంటే. కైలామాత మందిర్ పక్కన శ్రీ భాద్వా మాతా మందిర్ అంట. చూడండి
పేర్లు అయితే నేను కొత్తగా వింటున్నా అండి, నాకైతే తెలియదు. అంటే మన దగ్గర ఉంటాయి కదా వెరైటీ నేమ్స్ అమ్మవార్లకి, సో ఇక్కడ కూడా అంతే వెరైటీ ఉన్నాయి. సో ఇంకో టెంపుల్ కూడా ఉంది. సో ఇక్కడ హింగ్లాజ్ మాతా మందిర్ అని ఉందండి, హింగ్లాజ్. సో రిఫ్లెక్షన్ వల్ల కనిపించట్లేదు. సో ఇంకో టెంపుల్ ఉంది, శివుని టెంపుల్ అనుకుంటా అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నందీశ్వరుడు হ্যালো ఉంది. হ্যালো হ্যাঁ রিম্পা বলছি, আমরা সামনে দেখান একবার, এই সামনে এদিকে উল্টো দিকে এদিকে আরো সামনে দেখান, వినాయకుడే అండి. এদিকে সামনে సో ఇదండి మన మెయిన్ వినాయకుడు ఉన్నాడు కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు కదా, నందీశ్వరుడు వచ్చేసి ఇక్కడ పైన వినాయకుడు ఇంతకుముందు మనం చూసుకున్నది, కానీ ఇంకా కింద శివుడు ఉన్నాడు అండి. చూడండి కింద ఉన్నాడు. నేను శివుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతున్నా, కింద ఉన్నాడు. ఇదిగోండి నందీశ్వరుడు, కింద పరమేశ్వరుడు. ఎంత బాగుందండి. స్టెప్స్ చాలా సన్నగా ఉన్నాయి, చూసుకొని దిగాలి. ఎక్కువ మంది పట్టరు, ఇక్కడ ప్లేస్ లేదు. పరమేశ్వరుడు. సో ఇట్లా ఉందండి పైకి. మిస్ కాకండి, నందీశ్వరుడు కింద అండర్ గ్రౌండ్లో శివుడు ఉన్నాడండి. ఇక్కడ చూడండి, నందీశ్వరుడు అండర్ గ్రౌండ్లో శివుడు. నేను పైన చూసిన అనమాట, పైన వినాయకుడు ఉన్నాడు. నేను పైన ఉన్నాడేమో అనుకున్నాను, నేను అదే షాక్ అయినా, నందీశ్వరుడు ఉన్నాడేంది వినాయకుడు ఉండాలని. కానీ కాదు, కింద అండర్ గ్రౌండ్లో శివుడు ఉన్నాడు. ఇంకో టెంపుల్ ఉందండి, చూద్దాం. గాయత్రి అమ్మవారి టెంపుల్ అండి. ఇంకో టెంపుల్ ఉంది. టెంపుల్లోకి ఏం ప్రాబ్లం లేదండి. టెంపుల్లో అయితే అసలు ఎన్ని టెంపుల్ ఉన్నాయంటే అసలు మీరే తిరిగి అలసిపోతారు, కానీ టెంపుల్ అయితే తగ్గుతలే. ఇదిగోండి, ఇది శ్రీ సిద్ధ భైరవ్ మందిర్ అంట. భైరవ్ మందిర్ అండి, చూసుకోండి. సో ఇవి సిద్ధ భైరవ్ దేవ్ చూసుకున్నాం కదండి. ఇక్కడైతే నాకు తెలిసి ఇదే లాస్ట్ టెంపుల్ అనుకుంటా. సో మనం ఇప్పుడు చూసుకున్న గుళ్ళన్నీ వచ్చేసి మొత్తం ఒకటే టెంపుల్ ప్రిమైసెస్ అండి. ఆ గుళ్ళు మొత్తం వచ్చేసి కజ్రా వినాయకుని టెంపుల్ ఉంది కదా అండి, ఆ కజ్రా గణేష్ మందిర్లోనే ఇవన్నీ టెంపుల్స్ అనమాట. చాలా పెద్ద ప్రిమైసెస్. సో యాక్చువల్గా నేనైతే చాలా డిసప్పాయింట్ అయిన ఉండే మార్నింగ్, ఎందుకంటే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినా కదా, ఆ వాటర్ ఫాల్స్లో నేను అంత సాటిస్ఫై లేను. అంత దూరం వెళ్ళి అసలు మీకు ఏంటి అసలు ఏం చూపించలేకపోయినా అనుకున్నా. కాకపోతే రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ కజ్రా గణేష్ మందిర్ వచ్చేసి అయితే నేను చాలా సాటిస్ఫైడ్ అండి. లేకపోతే ఇంత ఉంటుంది అనుకోలే నేను, అసలు హ్యాపీగా ఉంది నాకైతే చాలా. సో డెఫినెట్గా నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను అండి. మీరు వాటర్ ఫాల్స్ వెళ్ళే బదులు మీ టైం మొత్తం ఇక్కడ స్పెండ్ చేయండి, చాలా బాగుంటుంది. అసలు చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇదైతే. ఆటో అతను మేము వచ్చిన ఆటో అతను కూడా చెప్పిండు చాలా బాగుంటుంది, చాలా పవర్ఫుల్. అక్కడ అసలు ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా చాలా బాధ ఉన్న వాళ్ళు వస్తారు, చాలా సమస్యలు ఉన్న వాళ్ళకి తీరిపోతాయి, చాలా బాగుంటుందని. సో ఈరోజు బుధవారం కావడం అది నా అదృష్టం. నేను ఇలా దర్శనం చేసుకున్నా. ఇలా వినాయకుని రోజే కదా,
సో డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తాను అండి. 200%, 100కి 200% నేను రికమెండ్ చేస్తాను ఇక్కడ రావడానికి. సో ఇందోర్ వచ్చినా, ఉజ్జయిన్ వచ్చినా సరే, ఉజ్జయిన్ నుంచి ఇక్కడికి రండి. ఇందోర్ 50 కిలోమీటర్లు మాత్రమే, గంట సేపు కూర్చుంటే వస్తారు. ఇక్కడికి వచ్చి గజ్రా వినాయక స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్ళండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తుంటేనే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది నేను వీడియోస్ చేయడానికి. సో ఇవి నా స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు వీడియో తీయడంలో ఏమైనా అటు ఇటు ఉన్నా కూడా నన్ను క్షమించండి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎంటర్ అయినా నేను. సో డెఫినెట్గా మీ ముందుకు ఇంకా మంచి వీడియోస్తో నేను వస్తాను. డెఫినెట్గా చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్తోనే నేను మీ ముందుకు వస్తాను. సో ఉంటా అండి, బాయ్.